జులై మాసమునకై దేవుని వాక్యం. ద టాపిక్, డు నాట్ ఫియర్ ద బ్యాడ్ న్యూస్. చెడు వార్తలకు భయపడవద్దు. చాలా మంచి సబ్జెక్ట్. బైబిల్లో కీర్తన 112వ అధ్యాయం 7వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది: వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. ప్రభుపై విశ్వాసముంచుము, చెడు వార్తలకు భయపడవద్దు. గత మాసంలో భారతదేశంలో మరియు ప్రపంచంలోనే అత్యంత దారుణమైన విమాన ప్రమాదం ఒకటి జరిగింది. ఈ మధ్యకాలంలో ఇటువంటి ప్రమాదం జరగటం మనం విననే లేదు. ఆ సంఘటన జరిగినప్పుడు కుటుంబ సభ్యులంతా పరుగున ఆ సంఘటన స్థలానికి వెళ్లారు. తమ ప్రియమైన వారిని గుర్తుపట్టలేని స్థితిలో ఉండటం గమనించి DNA టెస్ట్ కొరకు వేచి ఉండవలసి వచ్చింది. ఊహించని సంఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఒక్క ప్రమాదం అనేక మంది కలలను చెరిపివేసింది. మన భవిష్యత్తు ఏమిటో మనలో ఎవ్వరికి కూడా తెలియదు. ఒక్క సంఘటన మన జీవిత కథ మొత్తాన్ని మార్చగలదు. ఈ క్షణంలో ఉన్న దుఃఖాన్ని మాటలకు తగినంతగా మనము వ్యక్తపరచలేం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలతో మన ఆలోచనలు మరియు ప్రార్థనలు వారికి చేయుతనిస్తున్నాయి. మనలో ప్రతి ఒక్కరి జీవితంలో ఊహించని, ఎదురు చూడని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. బైబిల్లో నీతిమంతుడైనటువంటి దేవునికి భయపడే వ్యక్తి అయిన యోబుని గురించి మనం చదువుతాం. అతడు తీవ్రమైనటువంటి పరీక్షలు, బాధలను అనుభవించాడు. యోబు తన ఆస్తినంతా కోల్పోయాడు. అతని పిల్లలు చనిపోయారు మరియు అతను శారీరకంగా చాలా వేదన అనుభవించాడు. కీర్తన 112 వచనంలో వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరంగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. ఈ వచనం చెడు వార్తలలో నిజం లేదని చెప్పటం లేదు. చెడు వార్త విన్నప్పుడు భయము ఉండకూడదనే చెప్తూ ఉన్నాడు. ఇది ఎలా సాధ్యం? మనం మనుషులం మరియు మనకు భావోద్వేగాలు ఉంటాయి మరియు అది మనల్ని బాధ పెడుతూ ఉంటుంది. ఏ మానవ మాటలు మనలను ఓదార్చలేవు. బాధ నిజమైనదే, కన్నీళ్లు నిజమైనవే మరియు ఎడబాటు నిజమైనదే. చెడు వార్తల్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. కీర్తనకారుడు చెప్పేది ఏమిటంటే, చెడు వార్తలకు భయపడొద్దు, వీటన్నిటి మధ్యన అతని హృదయం స్థిరంగా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. ఇది ఎలా సాధ్యం? చెడు వార్తలకు ఎవరూ భయపడరు. ఇక్కడ కీర్తనకారుడు స్థిరంగా ఎలా ఉండాలి అనుటకు 3 విషయాలను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అందులో మొదటిది, ప్రభునందు విశ్వసించాలి. మనకు తెలియకుండా ఏమీ జరగదని కీర్తనకారుడు ఉద్దేశమై ఉంది. దేవుని నుండి ఏది వేరు చేయలేం అని అతనికి తెలుసు. అపొస్తలుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ 8:38-39 వచనాలలో ఇలా అంటాడు: మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. కీర్తనకారుడు మొదటి వచనములో చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఇది 2వ విషయం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ధన్యుడు. ప్రభువును నమ్ముకునే, ప్రభువుకు భయపడేవాడు మాత్రమే కాదు, దేవుని పట్ల భయంతో నిలబడేవాడు, గౌరవించేవాడు, దేవునికి భయభక్తులు కలిగి ప్రభువును ఆరాధించేవారు, తమ మార్గాలన్నిటిలో నడుచుకునేవాడు. దేవుని పట్ల అతనికున్న భక్తి, అతని ప్రాధాన్యత, ఆయనే అతని జీవితానికి కేంద్రం. మరియు బైబిల్ ఎలా అంటుంది, ప్రభు సమీపంగా ఉన్నప్పుడు ఆయనను వెదకుడి. రేపు మనకు ఏమి జరుగుతుందో నిజంగా మనకు తెలియదు. కీర్తనకారుడు అంటున్నాడు, మన చెడు వార్తలు విన్నప్పుడు నువ్వు నేను స్థిరంగా ఉండాలని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే మన నమ్మకం ప్రభువు అయి ఉండాలి, లేక ప్రభుపై ఉండాలి. ఆయనకు ఏది మంచిదో ఆయనకు తెలుసు. ఆయనకు మన జీవితం అంత బాగా తెలుసు. మన కోసం ఏమేమి వేచి ఉంటుందో ఆయనకు తెలుసు. మరియు కీర్తనకారుడు ప్రభువునందు భయభక్తులు కలిగి ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. ప్రభువును ఘనపరచడం, ప్రభుతో ప్రతిరోజు సన్నిహితంగా నడుద్దాం. ఆయన చెప్పే 3వ మాట ఏమిటంటే, మన హృదయం స్థిరంగా ఉంటుంది. ప్రభువును విశ్వసించడంలో మాత్రమే కాదు, ప్రభువుకు భయపడటంలో మాత్రం కాదు, ఆయన ఆజ్ఞలను ఎంతో అనుసరించేవారు కూడా అని ఆయన చెప్తూ ఉన్నాడు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషంగా నడుచుకునేవారు ధన్యులు. ఈ విమాన ప్రమాదంలో ఎవరు ఊహించలేదు మిత్రమా. మన జీవితంలో ప్రయాణిస్తున్నప్పుడు జీవితంలో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మన నియంత్రణకు
మించిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కానీ మీరు, నేను, మనమందరము ప్రభువున పైన ఆధారపడి ప్రభువుతో కలిసి ఆయన ఆజ్ఞలను స్థిరంగా మనము పాటించగలిగేటటువంటి వారిమై ఉండాలి. ప్రభువును గౌరవించాలి, ప్రభు పైన ఆధారపడాలి. ప్రభువుకు విధేయులుగా ఉండేవారే శ్రమలను ఎదుర్కొంటారు అని దీని యొక్క భావం. వారు కూడా ఊహించని పరిస్థితులలో, ఇబ్బందికరమైన పరిస్థితులలో ఎదుర్కోవచ్చు. కానీ వీటన్నిటి మధ్యలో దావీదంటున్నాడు, మీ హృదయం ప్రభువులో స్థిరంగా ఉండనీయుడి. జరగబోయే చెడును ఊహించి జీవించవద్దు. ప్రభు సమీపంగా కలిసి వద్దాం. ప్రభు పట్ల విధేయత కలిగి ఉందాం. మరియు ఎల్లప్పుడూ ప్రభునందు విశ్వాసం కలిగి ఉందాం. ఆయన పూర్తి నియంత్రణలో ఉన్నాడు. ప్రభుతో నడుద్దాం. ప్రభువును నమ్మండి. ఆయనందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు ప్రభు వాక్యమునందు ఆనందించుడి. ఈ మాసమంతా ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉంటాయని నేను నమ్ముతూ మాటలు ముగించేస్తూ ఉన్నాను. ఆమేన్.